ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పవిత్రమైన నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, మంచి మాటలు హృదయానికి ఆనందం కలుగజేస్తాయి, దీవెనలు కలుగజేస్తాయి. చూడడం ద్వారా, వినడం ద్వారా అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని దేవుని వాక్యము ఈరోజు స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవుని దీవెనలు లోకమంతటి కోసం. సహోదరి సహోదరుడా, ఒక మనిషిలో పరివర్తన అంటే పాపము నుండి పాప విముక్తికి, మరణము నుండి జీవానికి అతన్ని తీసుకుని వచ్చే గొప్ప మార్పు రెప్పపాటు కాలంలో జరిగిపోయిన సంగతి గమనించండి. జక్కయ్య అనే వ్యక్తి ముందు చెడ్డవాడు. యేసు ప్రభువారు అతన్ని పిలిచినప్పుడు జక్కయ్య మంచివాడిగా మారిపోయాడు. జక్కయ్య అనగా పన్ను వసూలు చేసే వ్యక్తి. ఎక్కువ మొత్తంలో ఇతరుల దగ్గర నుంచి పన్ను వసూలు చేసేవాడు. యేసు ప్రభుని ఎప్పుడైతే చూశాడో అప్పుడు యేసు ప్రభువు అతన్ని పిలవటం జరుగుతుంది. జక్కయ్య వెంటనే మంచి వ్యక్తిగా మారిపోయాడు. అప్పుడు జక్కయ్యను అందరూ ఇష్టపడ్డారు. జక్కయ్య కుటుంబం రక్షణ పొందింది. ఈ లోకంలో దేవుని మాటలు, దేవుని వాక్యం ఎంతో విలువైంది. సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని మాటల్లో సంతోషం ఉంటుంది. ఆయన మంచి మాటలు వినడం ద్వారా శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. దేవుని మాటల ద్వారా చెడ్డవాడు మంచివాడిగా మారతాడు. చెడును విడిచిపెట్టి మంచివాడిగా మారతాడు. చెడు అలవాట్లు విడిచిపెట్టి ఆరోగ్యం పొందుతాడు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. గతించిన కాలము నుంచి ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీ వాక్యమనే మాటల ద్వారా సంతోషము, ఆరోగ్యము అనుగ్రహించండి. ఈ యొక్క వాక్యములు వినుచున్న వారందరి జీవితాల్లో దుఃఖము తీసివేయండి, సంతోషము అనుగ్రహించండి, నెమ్మది అనుగ్రహించండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, కాపాడండి. నీవే దేవుడు అని నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి యొక్క జీవితంలో చేయండి. స్కూల్ బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. స్కూల్కి వెళ్ళుచుండగా ప్రవ్వా, వారిని మీ దూతలను కావలించి కాచి కాపాడండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేలాగా చేయండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి, చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.